హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గారెలు బూరెలు. ఈరోజు మన ఛానల్‌లో ఈవినింగ్ స్నాక్స్ కోసం చుడువా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ చుడువా మీలో ఎంతమంది తెలుసో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్రాసెస్ కోసం ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఎండు కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత తీసేసుకొని కొద్దిగా కరివేపాకు వేయించుకోవాలి. 2-3 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చుడువ కోసం 200 గ్రాముల వరకు పల్చటి అటుకులను తీసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా వెడల్పుగా ఉండేలాగా చూసుకోవాలి. ప్యాన్ అనేది 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అటుకులను వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. అటుకులు బాగా పలుచగా ఉంటాయి కాబట్టి కొద్దిగా నిదానంగా కలుపుకోవాలి. అటుకులు ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పంచదారని యాడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇంకో టీ స్పూన్ వేసుకోవచ్చు. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోకపోతే వేసుకోవచ్చండి. బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవడమే. నచ్చితే కనుక మా ఛానల్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.